ఎప్పుడు అదే ఇన్కమ్ ఉంటుంది కదా. అదే అంటున్నా అక్షయ్. బికాస్ నేను ఏమంటున్నానంటే ఈ గిగ్ ఎకనామీలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దెర్ ఇస్ నో లెర్నింగ్ స్కోప్. మీరు ఎక్కడ నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఉండదు. మీరు ఆ రోజుకు వర్క్ చేశారా, ఇంటికి వెళ్ళారా, మీకు మనీ వచ్చిందా, పోయింది. ఇంకా నేను కరెక్ట్గా మాట్లాడాలంటే మన విలేజ్లో 100 రోజుల కూలీ పనికి వెళ్తాం కదా, అడ్డ కూలీ పని కైండ్ ఆఫ్ థింగ్. దానికి జెన్జీకి పెద్ద డిఫరెన్షియేషన్ అయితే నాకు తెలిసి ఏం ఉండకపోవచ్చు. అంటే దెర్ ఈస్ నో లెర్నింగ్ స్కోప్. కానీ ఎస్, పాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి వాటికి జెన్జీ వర్క్ చేయడంలో తప్పేం లేదని అంటాను నేనైతే. అవును. దాన్ని లాంగ్ టర్మ్ కెరీర్గా మీరు చూస్ చేసుకొని కోర్ సబ్జెక్ట్ని మీరు అవాయిడ్ చేశారనుకోండి, దాన్ని నెగ్లిజెన్స్ చేశారనుకోండి, 1 year 2 years తర్వాత మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పేది ఎట్లుందంటే గ్రామాలలో కూలీలు అంటున్నారు, వీళ్ళేమో పట్టణాలలో కూలీలు అంటున్నారు. మీరు అర్బన్ లేబర్స్ అంతే 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 యాక్సెప్ట్ చేస్తారా? గట్టిగా చెప్తారా అర్బన్ లేబర్స్ అని? అర్బన్ లేబర్స్ చెప్పచ్చు. చెప్పచ్చా? సరే, వైట్ కాలర్ అర్బన్ లేబర్ అక్కడ అంతే.